విద్యార్థులకు శుభోదయం. మనము అమరావతి పాఠ్య భాగానికి సంబంధించినటువంటి మొదటి భాగాన్ని మనము చెప్పుకోవడం జరిగింది యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈరోజు మనం రెండో భాగాన్ని చెప్పుకుందాం. అంటే అమరావతి యొక్క సాంస్కృతిక వైభవం, అమరావతి యొక్క గొప్పతనం, అమరావతి యొక్క ప్రాశస్తాన్ని మనము ఈరోజు మాట్లాడుకుందాం. అమరావతిని మనకు పాఠ్యాంశంగా ఎందుకు ఇచ్చాడు అంటే, అసలు ఆ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అమరావతి యొక్క సాంస్కృతిక వైభవం తెలుపుకుంటూ మన రాష్ట్ర నూతన రాజధానిగా ఉన్నటువంటి అమరావతి గొప్పతనాన్ని, అమరావతి యొక్క గత చరిత్రను మనం తెలుసుకుంటూ ఈరోజు అమరావతిని మన రాజధానిగా చేసుకోవాల్సిన గల కారణాలను మనము ఈరోజు పాఠం ద్వారా నేర్చుకుందాం. అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి. కాణాచి అంటే ఏంటి? నివాస స్థానము లేదా ప్రసిద్ధమైనది అని అర్థం. అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి. అశోకుడు నిర్మించినటువంటి మహాబౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు. గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడిగా పేరు పొందినటువంటి అశోకుడు ఎంతో గొప్పగా అమరావతిలో మహాబౌద్ధ స్తూపాన్ని నిర్మించాడు. దానికి ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు అని చెప్తూ ఉన్నారు. అలాగే 1779లో మద్రాస్ ప్రెసిడెన్సీలో సర్వేయర్గా పనిచేసినటువంటి, అంటే క్రీస్తు శకం 1779లో మద్రాసు రాష్ట్రానికి ప్రెసిడెన్సీలో సర్వేయర్గా పనిచేసిన కర్నల్ కాలన్ మెకంజీ గారు. అంటే ఇక్కడ మనకు 1779లో మన దేశం పరిపాలిస్తున్నటువంటి వారు ఎవరంటే బ్రిటిష్ వారు. బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పరిపాలిస్తున్నటువంటి వారు భారతదేశాన్ని మొత్తాన్ని ప్రభుత్వాధీనం చేసుకొని పరిపాలిస్తున్న సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో సర్వేయర్గా పనిచేస్తూ ఉండు. ఎవరు అయినా కర్నల్ కాలన్ మెకంజీ ఏం చేశాడంటే, ఒకసారి అమరావతికి వచ్చి ఇక్కడ శివారు ప్రాంతంలో ఉన్న దీపాల దిన్నె అనే ప్రాంతాన్ని సందర్శించాడు. దీపాల దిన్నె అంటే ఏంటి? దీపాల దిన్నె అంటే దీపాల సముదాయము అని అర్థం. దీపముల సముదాయము అంటే అనేక వేల దీపాలు వెలిగించే ప్రాంతం అని అర్థం వస్తుంది. ఇక్కడ దీపాల దిన్నెలో మట్టి దిబ్బ దగ్గర చల్లాచెదరగా పడి ఉన్న అద్భుత శిల్ప సంపదను గుర్తించాడు. ఒక అద్భుతమైనటువంటి శిల్ప సంపదను గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తించారు ఇక్కడ అద్భుతమైన శిల్ప సంపదను? ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శిల్ప సంపదను కల్నల్ మెకంజీ గుర్తించాడు. కల్నల్ మెకంజీ అనేటువంటి వ్యక్తి గుర్తించడం జరిగింది. అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నప్పుడు ఇక్కడ బౌద్ధ భిక్షులు ప్రతిరోజు వేలాదిగా దీపాలు వెలిగించేవారంట. అమరావతి స్తూపం గొప్ప స్థాయిలో వెలుగుతున్నప్పుడు అనేక మంది, వేల మంది బౌద్ధ భిక్షులు ఇక్కడికి వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు? చెప్పాను కదా మీకు ఇంతకుముందే నేను పాఠ్యాంశంలో. గౌతమ బుద్ధుడు నడయాడినటువంటి ప్రదేశం, గౌతమ బుద్ధుడు కాలు పెట్టినటువంటి ప్రదేశం, గౌతమ బుద్ధుడు పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం అమరావతి. కాబట్టి అలాంటి గొప్ప ప్రదేశానికి కొన్ని వేల మంది భిక్షులు వస్తూ రోజు దీపాలు వెలిగించేవారు. అందుకే దీన్ని ఏమన్నామంటే దీపాల దిన్నె అని పిలిచాం. ఏమని పిలిచాం దీన్ని? ఈ ప్రదేశాన్ని దీపాల దిన్నె అని పేరు వచ్చింది. దీనివల్ల వచ్చింది ఇక్కడ దీపాలు వెలిగించడం వల్ల. ఇందాక చెప్పాను కదా మీకు నేను, దీపావళి అంటే దీపముల సముదాయము అని అర్థం వస్తుంది. బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసిన వారి పేర్లను ఇక్కడ చక్కగా చిత్రించారు. ఇక్కడ చూడండి, మనము ఒకసారి గమనించండి మీరు. ఇక్కడ చూడండి, ఇది మనకు గౌతమ బుద్ధుడి యొక్క ప్రాకారం, స్తూపం, బౌద్ధ స్తూపం అంటుంది దీన్ని. ఈ బౌద్ధ స్తూపంలో మనకు ఇక్కడ చూడండి చక్కగా అశోకుడు నిర్మించినటువంటి, మనకు ఉన్నటువంటి అశోకుడు నిర్మించిన బౌద్ధ స్తూపం ఇది. దీని ప్రాకారం నిర్మించాడు నాగార్జునుడు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఈ బౌద్ధ స్తూపం వల్ల అప్పటి కాలం సంస్కృతి సాంప్రదాయాలు, వేషధారణలు, వారు అక్కడ ఉన్నటువంటి జంతువులు, ఆ కాలంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఈ శాసనాల ద్వారా, అక్కడ ఉన్న శిలల ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనకు చక్కగా వివరిస్తూ ఇక్కడ చూడండి, ఆ కాలంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సమున్నతమైనటువంటి స్థానాన్ని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత కాబట్టి ఈ విధంగా మనం దీన్ని ఏమంటామంటే, చెప్పాను కదా, దీపాల సముదాయం అని పిలుస్తాం. నెక్స్ట్ చూడండి,
ఇక్కడ మనకు చెప్పాడు బుద్ధుని జీవిత ఘట్టాలను, ఎవరికి జీవిత ఘట్టాలను? బుద్ధుడి జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసిన వారి పేర్లు శాసనాల్లో లిఖించారు. శాసనం అంటే ఏంటి? అక్కడ రచించినటువంటి ఒక లిఖితపూర్వకమైనటువంటి ఒక బండరాయి మీద చిల్పించినటువంటి శాసనం. దాని ద్వారా అప్పటి కాలము, ఆ కాలంలో ఉన్నటువంటి జీవిత ఘట్టాలు, బుద్ధుడు జీవించిన విధానము, బుద్ధుడు తిరిగిన ప్రదేశం, బుద్ధుడి యొక్క గొప్పతనం, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాల దిన్నపై చెక్కించాడు. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని ఇక్కడ తన వంతుగా దీపాల దిన్నపై చాలా చక్కగా చెక్కించాడు. అనాదరణ గురయ్యి ఈ శిల్ప సంపద కల్నల్ కాలనీ మెకంజీని ఆకర్షించింది. ఈయన సర్వేరుగా పనిచేస్తున్నటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీలో సర్వేరుగా పనిచేస్తున్నటువంటి కల్నల్ కాలనీ మెకంజీ అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు ఇవన్నీ కనిపించి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఈ శిల్పాల యొక్క ప్రపంచాన్ని తెలియజేయడం కోసం ఆకర్షించబడి వీటి గురించి ఆంగ్ల ప్రభుత్వాన్ని తెలియజేశాడు. అప్పట్లో భారతదేశం పరిపాలిస్తున్నటువంటి ఆంగ్ల ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది శిల్ప సంపద గురించి. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్టు, బట్టిప్రోలు మొదలైన ప్రదేశాల్లో లభించిన బౌద్ధ శిల్పాలను అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్గా పిలుస్తారు. చూడండి, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్టు, బట్టిప్రోలు మొదలైన ప్రదేశాల్లో లభించిన బౌద్ధ శిల్పాలను ఏమంటామంటే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? దీన్ని అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని పిలవడం జరుగుతుంది. ఎన్నో శిల్పాలు కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని ఇతర దేశాలు తరలిపోయాయి. అంటే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జునకొండ అంటే నాగార్జున సాగర్ దగ్గర, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్టు, బట్టిప్రోలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపాలన్నింటినీ కలుపుకొని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్గా పిలవడం జరుగుతుంది. ఎన్నో శిల్పాలు కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని ఇతర దేశాలకు తరలిపోయాయి. కొన్ని వేల శిల్పాలు కాలగర్భంలో కలిసిపోతే ఆ తర్వాత మరికొన్ని ఇతర దేశాలకు తరలిపోవడం జరిగింది. పల్నాడు పాలరాయిగా పిలువబడే సున్నపురాతి మీద చెక్కిన 120 పైగా అమరావతి కళారూపాలు బ్రిటిష్ మ్యూజియంలోని ఆసాయి సింబున్ గ్యాలరీలో అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళా వైశిష్టాన్ని ప్రపంచం సాటి చెప్తూ కొలువై ఉన్నాయి. చూడండి, పల్నాడు పాలరాయిగా పిలువబడేటువంటి సున్నపురాతి మీద చాలా చక్కటి అమరావతికి చాలా గొప్ప ఆకర్షిస్తున్నటువంటి ప్రాంతం పల్నాడు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సున్నపురాయి, ఇది పాలరాతిగా పిలుస్తూ ఉంటాం మనం. దీని మీద 120కి పైగా అమరావతి కళారూపాలను చిత్రించారు. వాటిని అమరావతి చిత్రించినటువంటి ఈ శిల్పాలను బ్రిటిష్ మ్యూజియం అయినటువంటి అసాహి సింబూన్, గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా, ఇది బ్రిటిష్ మ్యూజియం పేరు అసాహి సింబూన్ అనేటువంటి ప్రాంతంలో చక్కగా అమర్చడం జరిగింది. ఆ గ్యాలరీలో ఇప్పటికి కూడా ఈరోజు కూడా సాంస్కృతిక వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నాయి, మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అంతటి కళాఖండాలుగా పేరు పొందినటువంటి అక్కడ భద్రపరచడం జరిగింది. ఇక మిగిలిన కొన్నిటిను మద్రాస్, కోల్కతా మ్యూజియంలో భద్రపరిచారు. మద్రాసు రాష్ట్రంలో కోల్కతా మ్యూజియంలో మిగిలిన కొన్నిటిని భద్రపరచడం జరిగింది. ఇంకొన్ని శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. ఇంకొన్నిటిను నాగార్జున కొండలో ఉన్నటువంటి మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. నెక్స్ట్, శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి, అసలు శరీర ధర్మశాస్త్రం అంటే ఏంటి? మానవుడి యొక్క శరీరం ఎలా అయితే ఉంటుందో మానవుడి యొక్క శరీర రూపాన్ని అనుసరించి శిల్పాలు కానీ చిత్రాలు కానీ గీయడం అనేది సాంప్రదాయం. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, శరీర భాగాలు, వస్త్రాలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా మనిషికి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా శిల్పాలు చెక్కడం జరుగుతుంది. ఇలా ఈ శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి, అంటే నవ్వుతున్నట్టు కానీ, పనులు బయటపడుతున్నట్టు కానీ, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చూపిస్తున్నట్టు కానీ ఇలా శిల్పాలు చెక్కడం అనేది ప్రపంచంలో 14వ శతాబ్దంలో మొదలైంది. ఏ శతాబ్దం మొదలైంది? ప్రపంచంలో 14వ శతాబ్దంలో మొదలైంది. ఈ 14వ శతాబ్దంలో మొదలైనటువంటి ఇది అమరావతిలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ప్రారంభమైంది.
అంటే శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి తయారైనటువంటి అత్యుద్భుతమైన శిల్ప సంపదను మనము అమరావతిలో మొదటి శతాబ్దంలో చూడవచ్చు అని చెప్పాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సంపద అయినటువంటి శరీర ధర్మశాస్త్రం అనుసరించినటువంటి శిల్పాలు తయారయ్యేది ఎప్పుడంటే 14వ శతాబ్దంలో. అంటే అంతకంటే ముందుగా 1వ శతాబ్దంలోనే మనము ఇక్కడ దీన్ని అనుసరించి ఈ మొదటి శతాబ్దంలో అమరావతిలో శిల్పాలు అనేవి చెక్కడం జరిగింది. ఎంత గొప్ప విషయమో చూడండి. ప్రపంచం మొత్తానికి కూడా శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి మానవ రూపం ప్రకారం శిల్పాలు చెక్కినటువంటి గొప్పదైనటువంటి శిల్పకళా నైపుణ్యాన్ని పెంపొందించినటువంటి దేశంగా ప్రపంచానికి సాటినట్టుగా మన అమరావతిని మనం కీర్తించవచ్చు అని చెప్పాడు. చిత్రకళలో మాత్రమే సాధ్యమైనటువంటి అహాభావ ప్రకటనలు. అహాభావాలు అంటే ఏంటి? నవ్వడం, ఏడవడం, కన్నీళ్లు తెప్పించడం, తర్వాత కాళ్ళు చేతులు కదిలించడం, కోపాన్ని ప్రదర్శించడం, నవరసాలు ఉండటం ఎట్ను. ఈ నవరసాలన్నీ కూడా చిత్రంలో సాధ్యమవుద్ది. అంటే ఒక బొమ్మ గీస్తున్నప్పుడు మాత్రం సాధ్యమైంది. కానీ వీటిను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా, నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మన అమరావతి శిల్పకళా నైపుణ్యం మాత్రమే ప్రసిద్ధమైంది. కాబట్టి అమరావతి శిల్పాల విశిష్టతను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది నిజంగా చెప్పాలంటే అమరావతి శిల్పాల్లో మాత్రమే ఈ విశిష్టత సాధ్యమైంది అని చెప్పవచ్చు. చూడండి ఒకసారి అమరావతి శిల్పాల విశిష్టత. ఈ విశిష్టత కేవలం అమరావతికి మాత్రమే సాధ్యమైందని మనం చెప్పవచ్చు. తర్వాత చూడండి, అమరావతి అజంతా ఎల్లోరా శిల్పాల్లో కూడా అమరావతి శైలిలోనే ఉండడాన్ని పురావస్తు శాఖ వారు గుర్తించారు. అంటే మనం 8th క్లాస్లో చెప్పుకున్నాం, గుర్తుందా స్టూడెంట్స్? అజంతా చిత్రాన్ని పాఠం చెప్పుకున్నాం. ఈ అజంతా చిత్రాలు పాఠం ద్వారా మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే అజంతా చిత్రాలు చక్కగా ఎంతో అద్భుతంగా గౌతమ బుద్ధుని యొక్క చరిత్రను తెలియజేస్తుందని చెప్పుకున్నాం. అలాంటి చిత్రాలు ఎలా అయితే ప్రసిద్ధమైనయో అంతటి ప్రసిద్ధమైనవి మన అమరావతి చిత్రాలను కూడా, ఈ శిల్పాలను కూడా మనం చెప్పవచ్చు అని చెప్పి పురావస్తు శాఖ వారు గుర్తించారు. ఆ తర్వాత శిల్పకళా నైపుణ్యంలో విశేష నైపుణ్యం గల ఫెర్గుసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధన పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నాడు. శిల్పకళా పరిశోధనలో విశేష నైపుణ్యం గల ఫెర్గుసన్ అంటే తెలుసు కదా మనకు, చాలా ప్రసిద్ధమైనటువంటి, ప్రపంచంలోనే అత్యధిక ప్రసిద్ధమైనటువంటి గొప్పవాడు ఫెర్గుసన్. అంటే శిల్పకళా నైపుణ్యంలో ప్రపంచానికి తన యొక్క శిల్పకళా నైపుణ్యం గురించి తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఫెర్గుసన్. అంతటి గొప్ప వ్యక్తి అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని గుర్తించాడు. ఏ శ్రేణిలో ఉన్నాయని? అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధన పత్రం రుజువు చేయడం జరిగింది. అమరావతి శిల్పంలో ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీటన్నిటిని ఏమంటామంటే మనం నవరసాలు అంటాం. ఏమంటాం? వీటన్నిటిను నవరసాలు అంటాం. ఈ నవరసాలైనటువంటి ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన, ఈ 9 కలిపి మనం ఏమంటే చెప్పాను? నవరసాలు. ఇవి మన భాష యొక్క గొప్పతనాన్ని, మన యొక్క మానవుని యొక్క వీరత్వాన్ని, మానవుని యొక్క దైవత్వాన్ని, మానవుని యొక్క కోపాన్ని, వీటన్నిటిని చూపించేటివి నవరసాలు. ఈ నవరసాల్లో మనం మనిషి ఎలా అయితే జీవించినటువంటి ఒక ప్రాణి ఎలా అయితే వీటన్నిటిని చూపిస్తూ ఉంటాడో ఇవన్నీ కూడా శిల్పాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఏ శిల్పాల్లో? అమరావతి శిల్పాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి గాంధర మధుర శిల్పకళా రీతిలో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది. గాంధర మధుర శిల్పకళా రీతులు ఎలా అయితే అత్యధికమైనటువంటి గొప్ప కీర్తిని, అత్యున్నతమైన స్థాయిని పెంపొందించుకున్నాయో అంత స్థాయిని ఈరోజు మన అమరావతి శిల్పాలు కూడా పెంపొందించుకున్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. ఇంతటి మహోజ్వలమైన చరిత్ర గల అమరావతి రాజధానికి ఎన్నో ఎత్తుపలాలను చూసింది. అంటే ఒక్కోసారి మంచి విజయాలు సాధించింది, ఆ తర్వాత కొన్ని రోజులు కనుమరుగైపోయింది, ఆ తర్వాత అనేక మంది చక్రవర్తులు దాని కీర్తిని ప్రపంచాన్ని సాధించారు. ఆ తర్వాత కొన్ని రోజులు రాజధానిగా వెదజల్లకపోయినప్పటికీ
అంటే ఎత్తుపల్లాలు అంటే ఏంటి? కొన్ని రోజులు వెలుగొందింది, కొన్ని రోజులు అనేకమైనటువంటి ప్రాచుర్యాన్ని పోగొట్టుకుంది అని చెప్పి మనము చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, అమరావతి పేరులోనే చిరాయి ఉంది. చిరాయి అంటే తెలుసు కదా మనకు. చిరాయి అంటే ఏంటి? అమరావతి అంటే అర్థం ఏంటి? అమరము. అమరము అంటే మరణం లేనిది, అమరత్వం కలిగినది అని అర్థం. ఈ పేరులోనే ఉంది నాన్న మనకు. అమరావతి అనే పేరులోనే చిరాయి ఉంది. అంటే ఎప్పటికీ కూడా నశించిపోనిది అని, అంటే శాశ్వతమైనది, నాశనం కాంది, నశింపలేనిది అని అర్థం వస్తుంది. అంతటి గొప్ప స్థాయిని పేరు పొందినటువంటిది అమరావతి. ఆ ఇంద్రుడి రాజధాని కూడా అమరావతి. దేవతలకు రాజధాని ఇంద్రుడి రాజధాని అమరావతి, ఆంధ్రులకు రాజధాని కూడా అమరావతి. కాబట్టి అంతటి కీర్తిని పొందినటువంటిది అమరావతి. అందుకేనేమో చరిత్ర పుటాలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. సుస్థిర స్థానం అంటే ఏంటి? ఎప్పటికీ కీర్తిని పొందినటువంటిదని, అంటే ఇంకా ఎప్పటికీ పేరును తొలగించుకోలేని స్థానం, ఇంకా తన స్థానాన్ని కీర్తివంతంగా నిలుపుకున్నటువంటిది అని అర్థం వస్తుంది. అంత చక్కగా తన పేరు నిలుపుకుంది అమరావతి. బౌద్ధ చైత్యాలతో నిండిన ప్రాచీన ఆంధ్ర రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు సచేతన రాజధానిగా రూపుదిద్దుకుంది. బౌద్ధులతో, అలాగే బౌద్ధ మతాలతో, బౌద్ధ మతం యొక్క శిష్యులతో అనేకమైనటువంటి గొప్ప కీర్తిని గడించినటువంటి అమరావతి రాజధాని, ఆంధ్ర రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు. నవ్యాంధ్ర అంటే ఏంటి? కొత్త ఆంధ్రప్రదేశ్కు. మీకు ఇంతకుముందు నేను చెప్పాను, మనం మొట్టమొదటిసారిగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంతకుముందు మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. 1953లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీని రాజధాని ఏంటి? కర్నూలు. కర్నూలును మన రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత 1956లో హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఏర్పడింది? ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి 2014 వరకు ఉంది. ఎప్పటి వరకు ఉంది? 2014 జూన్ 2వ తారీఖున మనము పూర్తిగా తెలంగాణ నుంచి విడిపోయి నవ్యాంధ్రగా మన రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నవ్యాంధ్రగా. ఏ ఆంధ్రగా? నవ్యాంధ్రగా మనము మన రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకేనేమో చరిత్ర పూటాలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆంధ్రలో రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు రాజధానిగా రూపుదిద్దుకుంది. భవిష్యత్తులోనూ చరిత్ర సృష్టించేందుకు ప్రపంచ శ్రేణి నగరంగా నిలిచేందుకు సమాయత్తమవుతుంది. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి శ్రేణి నగరంగా నిలవడానికి, ప్రపంచంలో గొప్ప స్థాయిని పొందినటువంటి నగరంగా నిలవడానికి ఇది సమాయత్తమవుతుంది అన్నాడు. శాతవాహనులు కాలంలో వ్యవసాయం అంటే తెలుసు కదా, ధాన్య కటకం అని పిలిచాను దీనప్పుడు. ధాన్య కటకం అంటే తెలుసు కదా మనకు, ధాన్యగారాలతో నిండినటువంటిది అని అర్థం. వ్యవసాయము, వాణిజ్యము, సాంస్కృతికము, ఆధ్యాత్మిక నగరంగా వెలిసిలింది అమరావతి. ఎవరి కాలంలో? శాతవాహనుల కాలంలో. శాతవాహనులు రాజులుగా ఉన్నప్పుడు శాతవాహనుల కాలంలో ఇది అత్యధికమైనటువంటి కీర్తిని గడించి తన పేరును ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళేలాగా, గొప్ప స్థాయికి ఎదిగేలాగా అత్యున్నతమైన కీర్తిని గడించిన రాజధానిగా పేరు పొందింది. వ్యవసాయంలో కానీ, వాణిజ్యంలో కానీ, సాంస్కృతికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ విరజిల్లింది అమరావతి. అజరామర ఖ్యాతిని అందించేందుకు పునాదులు వేసుకుంటుంది. ఈరోజు తన కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలుపుకోవడానికి ఈరోజు పునాది వేసుకుంటుంది మన రాష్ట్ర నూతన రాజధానిగా. ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని శిఖరాయమానం చేస్తూ ప్రజా పట్టాభిషేకమే పరమోధిగా నవ్యాంధ్ర కేంద్ర బిందువుగా 27వ శతాబ్దపు మేరు నగరంగా చరిత్ర పుటాలకు ఎక్కబోతుంది. ఆంధ్రులకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, మేము దేంట్లో తక్కువ కాదు, మా శక్తి అపారమైంది, మేము ప్రపంచ స్థాయిలో గొప్ప స్థాయిలో ఎదుగుతున్నాం, మేము అందరికంటే గొప్ప స్థాయికి ఎదగడానికి మా యొక్క శక్తి మాకు గొప్ప భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిగా మేము నిలుపుకుంటున్నామని ఆంధ్రులు అనుకుంటున్నట్టుగా ఆంధ్రుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ స్థాయిలో చెప్తూ ప్రజా పట్టాభిషేకమే పునాదులుగా నవ్యాంధ్రగా 20వ శతాబ్దం మేరు నగరంగా చరిత్ర పుటాలకు ఎక్కబోతుంది అమరావతి. అంతటి గొప్ప కీర్తిని నిలుపుకోబోతుంది అమరావతి. ఏ సంవత్సరంగా? 21వ శతాబ్దపు గొప్ప రాజధానిగా. ఆ తర్వాత చూడండి ఒకసారి, రాజధాని నిర్మించబోయే ప్రాంతాన్నంతా దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రాలను సేకరించిన మట్టి, నీటితో
సంప్రోక్షణ చేశారు. చూడండి ఎంత గొప్ప విషయమో. ఈ రాజధానిగా నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు కాశీ, వారణాసి, రామేశ్వరం, అలాగే శ్రీ వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం, పూరి జగన్నాథుడు, ఇలా ఎన్నో దేశాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి, అనేకమైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి అక్కడి నుంచి మట్టిని తీసుకోవడం, నీటితో సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత పవిత్ర క్షేత్రాల నుండి తెచ్చినటువంటి మట్టి నీటితో సంప్రోక్షణ చేశారు. అంటే సంప్రోక్షణ అంటే ఏంటి? పవిత్రమైనటువంటి ఆ పునాదులను శక్తివంతమైన పునాదులు నిలపడానికి తీసుకొచ్చారు. రాజధాని శంకుస్థాపనకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అనేక మంది, కొన్ని వేల మంది ఈ దేశాల నుంచి అక్కడికి హాజరవ్వడం జరిగింది ప్రతినిధులు. అక్టోబర్ 22వ తేదీ 2015 మన్మథనామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ దశమి గురువారం విజయదశమి పర్వదినాన మధ్యాహ్నం 12:36 12:45 నడుమ సర్వమత ప్రార్థన జరుగుతుండగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. చూడండి ఒకసారి, ఏ రోజు అది? 2015 అక్టోబర్ 22వ తారీఖున 2015 అక్టోబర్ 22వ తారీఖున ఏ సంవత్సరము? 2015 సంవత్సరం. ఏ నెల? అక్టోబర్ 22వ తారీఖున ఆశ్వీజ శుద్ధ దశమి గురువారం. ఆ రోజు విజయదశమి అంటే దసరా పండుగ రోజు. ఆ రోజు మధ్యాహ్నం 12:36 12:45 మధ్యలో, అంటే సుమారుగా 12 నిమిషాల మధ్యకాలంలోనే అందరూ సర్వమత ప్రార్థన జరుగుతుండగా మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన నరేంద్ర మోడీ గారు మన ప్రజా రాజధాని అయినటువంటి అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆధునిక రాజధాని అమరావతికి అజరామ ఖ్యాతి తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విశ్వయానికపై నిలుపుతానని మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి సాక్షిగా ప్రతినబూనారు. ఆ రోజు అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతినబూనారు. ఏమని పూనారు? మేము ఈరోజు మన రాష్ట్ర రాజధానిని గొప్ప కీర్తిని పెంపొందించేలాగా, ప్రపంచమంతా విశ్వానికపై ప్రపంచ కీర్తిని పెంపొందించేలాగా మన రాష్ట్ర రాజధాని నిలుపుతాను, ప్రపంచ శక్తి మొత్తాన్ని నిలిపేలాగా మన రాష్ట్ర రాజధాని యొక్క కీర్తిని ప్రపంచమంతా సాటుతాను, నేను ఈరోజు ఈ రాజధానిని ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటుతానని చెప్పి ఆ రోజు ఆయన ప్రతిన అంటే ఏంటి? ప్రతిజ్ఞ చేశాడు. ఎవరైనా? మాన్యశ్రీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. పాయలన్నీ కలిసి మహానదిగా రూపొందినట్లుగా 5 అంచెల్లో రాజధాని మూల కేంద్ర బిందువు నిర్మాణం పూర్తి చేస్తారు. అంటే ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి చుట్టూ కృష్ణానది ఉంది. ఏ నది ఉంది? కృష్ణానది. ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కలుపుకుంటూ అక్కడ ఉన్నటువంటి అనేక పాయలను చీల్చుకుంటూ ఆ మూల కేంద్ర బిందువును చేస్తారు. అంటే రాజధానిగా చక్కగా నిర్మాణానికి పునాదులు వేస్తారు. మొత్తం 3 దశల్లో 35 ఏళ్లలో సంపూర్ణ అమరావతి నగరాన్ని సాక్షాత్కరింపజేస్తానని ఆయన ప్రణాళిక రూపొందించాడు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏం చెప్పాడంటే 35 సంవత్సరాల్లో 3 దశల్లో సంపూర్ణమైనటువంటి అమరావతి నగరాన్ని రూపుదిద్దుతాను అని చెప్పి ఆయన ప్రతినబూనాడు అని చెప్పొచ్చు. ఎవరు? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ తర్వాత వంపులు తిరుగుతూ పారే కృష్ణమ్మ పర్వలతో వెనిస్ నగరంలా విలసిల్లుతుంది. దేశ విదేశాల నుంచి సాంకేతిక సృజనాత్మక భాగస్వామ్యంలో ఆకాశ హర్మాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవనగరాల నిమిత్తం కాబోతున్నాయి చెప్పిండు. ఆ తర్వాత దేశ విదేశాల సాంకేతిక సృజనాత్మకత భాగస్వామ్యంలో ఆకాశ హర్మాలు అంటే ఆకాశంలో గొప్ప గొప్ప స్థాయిలో వెలుగుతున్నటువంటి గొప్ప రంగులతో వెలిసినటువంటి విద్యానగరాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులు అంటే గొప్ప రాజధానికి ఏర్పడినటువంటి రహదారులతో నగరం నిర్మితం కాబోతుంది. అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క అభివృద్ధి ప్రాంతంగా మార్చుకోవడానికి కొన్ని ప్రాంతాలు విభజించడం జరిగింది. అప్పుడు పర్యాటక నగరంగా ఉండవల్లి ఆ ప్రాంతాలు విభజించినప్పుడు మొదటగా పర్యాటక ప్రాంతం ఏ నగరము? ఉండవల్లి. అలాగే ఆరోగ్య నగరంగా కృష్ణాయపాలెము, ఎలక్ట్రానిక్ నగరంగా బేతపూడి,
విద్యానగరంగా శేఖమూరు, విద్యానగరంగా ఐనవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయనగరంగా నేలపాడు, క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఉడ్రాయిపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం. ఇవి ఆయన ఏర్పాటు చేసినటువంటి నగరాలు. చూడండి మళ్ళీ ఒకసారి. పర్యాటక నగరంగా ఉండవల్లి, ఆరోగ్య నగరంగా కృష్ణాయపాలెం, ఎలక్ట్రానిక్ అంటే కరెంటుకు సంబంధించినటువంటి నగరంగా బీతపూడి, విజ్ఞాన నగరంగా శేఖమూరు, విద్యానగరం ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఊరుగా ఐనవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయ అంటే కోర్టులు ఇలాంటివి మనకు హైకోర్ట్స్ కానీ రాష్ట్ర పరిపాలన సంబంధించినటువంటి న్యాయ సంబంధించినటువంటి కానీ అన్నీ నేలపాడు, క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఎకనామికల్ డెవలప్మెంట్ ఏరియాగా ఉత్తరాండపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం. ఈ ప్రాంతాలను విభజించి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క అభివృద్ధి చేయడానికి పునాదులు వేయడం జరిగింది. అత్యధిక అంగులతో అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పాడు. అంటే ఇవన్నీ చేయడానికి 30 సంవత్సరాలు పడుతుందని చెప్పాడు. ఆ తర్వాత కోట్లాది మందికి చూడండి ఒకసారి చెందుతున్నాయని చెప్పాడు. ఆ తర్వాత కోట్లాది మందికి విశేష నివాసాన్ని, లక్షలాది మందికి ఉపాధి కల్పించబోతున్న నవ్యాంధ్ర రాజధాని విశ్వనగరంగా బాలసిల్లాలని అశేష ఆంధ్రుల హృదయాలు ఆకాంక్షిస్తున్నాయి. అంటే ఇక్కడ కొన్ని కోట్ల మందికి నివాసాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి వారికి అభివృద్ధిమైనటువంటి నివాసాలను, లక్షలాది మందికి ఉపాధిని, కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ అనేక పరిశ్రమలు నిర్మిస్తూ నవ్యాంధ్ర రాజధాని విశ్వనగరంగా బాలసిల్లాలని, అంటే ప్రపంచంలోనే వెనిస్ నగరం, ప్రపంచంలో అత్యున్నత నగరంగా వెనిస్ నగరం ఉండేది, అంత గొప్ప నగరంగా మన రాష్ట్రం కూడా వెదజల్లాలని, మన రాష్ట్రం కూడా అంత గొప్ప కీర్తిని పెంపొందించుకోవాలని అశేషమైనటువంటి ఆంధ్రులు హృదయాలు ఆకాంక్షిస్తున్నాయి. మన ఆంధ్రుల యొక్క హృదయాలు కీర్తిస్తూ ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా రాజధాని అభివృద్ధి చెందుతూ అనేక ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ మన రాష్ట్ర రాజధాని గౌతమ బుద్ధుడు తిరిగినటువంటి ప్రదేశము, శాతవాహనులు పరిపాలించినటువంటి రాష్ట్రము, అవిశేషమైనటువంటి ఆంధ్రుల హృదయాన్ని నిలుపుతున్నటువంటి రాష్ట్రంగా పేరు పొంది ఎంతో కీర్తిని గడించినటువంటి రాష్ట్రము ఆంధ్రుల రాజధాని అమరావతి గొప్ప స్థాయికి వెళ్ళాలని మనకి ఈ పాఠం ద్వారా తెలియజేయడం జరిగింది. విద్యార్థులారా, అమరావతి విశిష్టత, అమరావతి ప్రాశస్తాన్ని గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఇచ్చాడు చక్కగా అమరావతి నగరాన్ని గురించి. అది అమరావతి నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, 30 సంవత్సరాల తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనకు ఒక ఊహాజనితమైనటువంటి ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇలా అభివృద్ధి చెందుతున్నటువంటి నిర్మాణంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఇది కృష్ణానది. ఇదేనది కృష్ణానది. ఇక్కడ 3 పాయలుగా విభజించాడు కృష్ణానదిని. ఈ కృష్ణానది మధ్యలో పోతూ ఉన్నప్పుడు ఈ కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యలో 3 వారధులు నిర్మించారు. చూడండి, వారధులు అంటే బ్రిడ్జిలు. చక్కగా ఇటుపక్కదేమో విజయవాడ నగరము, ఈ పక్క ఉన్నటువంటి అమరావతి నగరం. ఈ అమరావతి నగరానికి, విజయవాడ నగరానికి అంటే కనకదుర్గమ్మ నివసిస్తున్నటువంటి ఈ నగరానికి మధ్యలో 2 జంట నగరాలుగా పేరు పొందుతూ ఈ రెండిటి మధ్యలో చక్కగా 2 నగరాలకు అభివృద్ధి చేయడం కోసం వారధులు అంటే బ్రిడ్జులు కేంద్ర బిందువైనటువంటి వాటిని నిర్మిస్తూ ఇక్కడ చక్కగా మనకు వివరించడం జరిగింది. ఈ పరివాహక ప్రాంతంలో ఇంత చక్కగా ఉంటుంది అని మనకు వివరిస్తూ ఉన్నారు. తర్వాత చూడండి, ఇది శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి యొక్క టెంపుల్. అంటే అమరలింగేశ్వర స్వామివారు వెలిసినటువంటి ప్రదేశం. అమరావతిలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం బౌద్ధులకు ఎలా అయితే ఆ అమరావతిలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం ఎంత పవిత్రమైందో హిందువులకు కూడా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అమరావతి. పంచరామాల్లో ఇదొకటి. మనకు పంచరామాలు ఉన్నాయి. ఈ పంచ ఆరామాలు, ఆరామం అంటే తెలుసు కదా, లింగములతో నిలిచినటువంటిది అని అర్థం. అంటే ఈ పంచరామాల్లో ఇక్కడ ఇచ్చినటువంటిది ఇది అమరలింగేశ్వర స్వామి వారి యొక్క లింగరూపం. అమరలింగేశ్వర స్వామి వారి యొక్క లింగరూపం ఇది స్వామివారి యొక్క గుడి. ఇక్కడ మన చూడండి, శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి యొక్క టెంపుల్. ఏ టెంపుల్? అమరలింగేశ్వర స్వామి వారి యొక్క టెంపుల్. పంచరామాల్లో ప్రధానమైనటువంటి వాటిలో ఇది ఒకటి. మనం ఎప్పుడైనా అమరావతి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకోవచ్చు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున వెలిచినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి తర్వాత ఇది కూడా ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా విరజిల్లుతూ అమరావతి ఎంతో ఖ్యాతిని, ఎంతో కీర్తిని
గడించినటువంటి నగరం. మనం ఈరోజు కూడా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే అమరావతి వెళ్ళి దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుకోవడానికి చక్కటిటువంటిది అని చెప్పవచ్చు. ఇది అమరావతి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం. అమరావతి నగరం గురించి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఊహాజనితమైన చిత్రం అని. ఇది మనకు టెక్స్ట్ బుక్లో చివరి పేజీలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఊహాజనితమైన చిత్రం అంటే ఒక 30 సంవత్సరాల తర్వాత అమరావతి ఇలా ఉంటుంది అనేటువంటి ఒక ఊహాజనితమైన చిత్రం మనకి ఇవ్వడం జరిగింది. ఇది అమరావతి గురించి మనము ప్రసిద్ధంగా నేర్చుకోవాల్సిన అంశాలు, అమరావతి గురించి నేర్చుకున్నటువంటి విషయాలు, అమరావతి ఎంత ప్రసిద్ధమైందో మనకు తెలుపుతున్నటువంటి పాఠ్యాంశాలుగా తెలుసుకోవచ్చు. విద్యార్థులారా, ఈ పాఠం ద్వారా మీరు అమరావతి గురించి నేర్చుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.